హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దున్నే ఫస్ట్ వేడి నీళ్ళు కాంచేస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లో అందరికీ దగ్గు జలుబు చాలా ఎక్కువగా ఉన్నాయి. చన్నీళ్ళు తాగితే ప్రాబ్లంగా ఉంటుందని వేడి నీళ్ళు కాంచేసుకుంటున్నానండి. తర్వాత పాలు పొయ్యి మీద పెట్టానండి. చెప్పాను కదా, దగ్గు జలుబు కోసం కొంచెం పాలల్లో కాసింత పసుపు ఉప్పు వేసుకొని వేడి పాలు కానీ తాగితే కొంచెం ఆ దగ్గు కానీ ఆ జలుబు కానీ కంట్రోల్ అవుతుందనే ఉద్దేశంతో ఫస్ట్ వేడి నీళ్ళు తాగేసి తర్వాత ఈ విధంగా పాలు తాగుతున్నానండి. తర్వాత టిఫిన్ కిందక పెసరపప్పు అన్నం చేయాలనుకున్నానండి. దానికోసము ఒక గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఆ టిఫిన్ చేస్తూ ఈరోజు నేను ఒక మంచి న్యూస్ పేపర్లో చదివానండి. ఒక మంచి న్యూస్ నాకు చాలా బాగా అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మనకి ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మనకి అది కావాలి, అది చెయ్యాలి అనుకుంటే ప్రకృతి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుందండి. ఇది చదివిన తర్వాత నాకు అలాగే అనిపించింది. ఎందుకండి ఆలస్యము, ఒకసారి వినేద్దాం రండి. ఒక వీడియో ఒక అబ్బాయి జీవితాన్ని మార్చేసిందండి. అదేంటో చూద్దాం. మనం కష్టపడితే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఒక అబ్బాయి కథే ఉదాహరణ. ఈ అబ్బాయి పేరు ఆందోని. ఈ అబ్బాయి దేశము నైజీరియా. బ్యాలే డ్యాన్స్ అంటే ఆ అబ్బాయికి ఎంత ఇష్టమో చెప్పలేము. కానీ వాళ్ళ అమ్మ నాన్నలేమో చాలా పేదవాళ్ళు. డ్యాన్స్ స్కూల్లో చేర్పించడానికి డబ్బులు లేవు. వాళ్ళు బ్రతకడమే కష్టము. ఇక ఈ అబ్బాయిని డ్యాన్స్ స్కూల్లో చేర్పించి బ్యాలే డ్యాన్స్ నేర్పించే అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లేవు. ఆంటోనీ మాత్రం ఆ రోజు ఏదోలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. చివరికి ఆ అబ్బాయికి ఒక మాస్టర్ దొరికాడు. కానీ పేదరికంతో ఈ అబ్బాయి ఏమో ఏమీ కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఇంకెలా మాస్టర్ ఆ అబ్బాయికి మంచి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడండి? అందువల్ల ఒకరోజు ఆ అబ్బాయి వాన్లో చెప్పులు లేకుండా డ్యాన్స్ చేశాడండి. సూపర్గా చేశాడండి. అది చూసినటువంటి మాస్టరు ఆ డ్యాన్స్ చేసేదాన్ని అంతా కూడా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, అందులో ఆందోని చేసినటువంటి డ్యాన్స్కి ఇంకా సోషల్ మీడియా మొత్తం మోగిపోయిందండి. బోలెడంతమంది లైకులు కొట్టారు. అబ్బాయిలు కూడా బ్యాలే డాన్స్ ఇంత బాగా చేస్తారని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే ఇంత వైరల్ అవ్వలేదు. అది వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా అది ఆంటోనీకి ఎంత హెల్ప్ చేసిందంటే న్యూయార్క్లోని ఒక ప్రముఖ డ్యాన్స్ స్కూల్ నిర్వాహకులు అది చూసి ఆంటోనీకి స్కాలర్షిప్తో సహా ఆ స్కూల్లో చదువుకునేదానికి అవకాశం కూడా కల్పించారు. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా చక్కగా ప్రొఫెషనల్గా బ్యాలే డాన్స్ నేర్చుకుంటున్నాడు మరియు చదువుకుంటున్నాడు. మనలో తపన ఉండాలి, కానీ ఎటువంటి అడ్డంకులైనా కూడా అధిగమించవచ్చండి. ఆ అడ్డంకులు అధిగమించడానికి ఆ నేచరే, ఆ ప్రకృతి ఏదో ఒక రూపంలో ఒక సహాయం అనేది చేస్తుంది. నేను ఇది చదివిన తర్వాత నాకు ఇలానే అనిపించింది. ఒక పేద స్థితిలో ఉన్నప్పటికీ ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఆ తపనకి ఆ దేవుడే ఏదో ఒక రూపంలో సహాయం చేశాడు. ఈరోజు ఒక మంచి డ్యాన్స్ నేర్చుకోవడం మాత్రమే కాకుండా చదువుకునే అవకాశం కూడా దొరకడం ఎంత అదృష్టం అండి. అందుకోసమే ఏదైనా సరే ఒక పని చేయాలి అంటే ఎంతో శ్రద్ధ ఉండాలి, తపన ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలుగుతాము. అది సాధించుకోవడానికి ఆ ప్రకృతి కూడా మనకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటుంది అని నాకు అనిపించిందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.